యోసేపు ఏమన్నాడంటే, నేను చనిపోతున్నాను, నా ఎముకలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడి నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి నా దేవుడు చెప్పాడు, ఆయన వాగ్దానం చేసిన ఆ దేశమునకు తీసుకుని పోండి. ఎందుకు? ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు 2 రకాల వస్తానని చెప్పాడు. ఆ రెండోసారి వచ్చినప్పుడే సంఘంతో కలిసే సిద్ధపడాలి. అంతేగాని లేదు ప్రభు నువ్వు 2 రకాలు వస్తావు కదా, నువ్వు సంఘం తీసుకెళ్ళిపో, నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి, వాటిని నీ రోగా చూసుకుంటూ ఉంటాను, ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళు, లేదంటే ప్రభు నన్ను ముందే తీసుకెళ్ళిపో, వీళ్ళందరూ తర్వాత తీసుకెళ్ళు అనడానికి లేదు. ఆయన వాగ్దానాన్ని బట్టి అందరము సంఘముతో కలిసి సిద్ధపడాలి తప్ప సంఘమునకు వెలుపట, సంఘమునకు విరుద్ధంగా బ్రతికే బ్రతుకు ఆయనకు అవసరం లేదు. యోసేపు అంటున్నాడు, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళి పాతిపట్టంటే మీరు అందరూ పాతిపడతారు, బికాజ్ అధికారం నా చేతిలో ఉన్నది. కానీ ఇప్పుడు వద్దు, నా దేవుడు విడిపిస్తానని చెప్పినప్పుడే. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు బాప్తిస్మం తీసుకున్నారంట ఎర్ర సముద్రంలో.